బాలు మీనా డాన్స్ వేస్తుంటే వీడియో తీస్తాను అని బాలు ఫోన్ తీసుకున్న రోహిణి. రోహిణి దగ్గర ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిన బాలు మీనా. తన ఫోన్లోకి వీడియోని ఎక్కించేసుకున్న రోహిణి. వీడియోని బయటికి పోస్ట్ చేస్తుందా చేయదా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. అబ్బా ఏంటి రోహిణి, బాలు నీకు ఫోన్ ఇచ్చేలా ఏం కనిపించట్లేదేంటి? ఎందుకు ఇస్తాడే? తన ఫోన్లో వాళ్ళ బామర్ది వీడియో ఉంది, అది బయటపడిపోతుందని తనకు తెలుసు. అందుకనే ఆ ఫోన్ ఎవరికి ఇవ్వడం లేదు. పొరపాటున మనం చూసామంటే ఇంట్లో నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను కదా, అందుకని అతను నాకు ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యతో అంటుంది. సరే ఈరోజు ఎలా అయినా సరే నువ్వు ఫోన్ తీసుకోవాలి, లేకపోతే ఇక నీ పని అయిపోయినట్టే అని విద్య అంటుంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. చూడు ఇప్పుడు ఫోన్ కింద పాడేసుకున్నారు, దానికోసం నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. కానీ ఆ ఫోన్ నేను రిపేర్ చేయించిస్తాను, ఏమన్నా అయిందేమో చూడండి, ఫోటో నేను తీస్తాను అని ఎన్ని కహానీలు చెప్పి ఫోన్ లాక్కుందాం అనుకున్నా బాలు మాత్రం ఫోన్ ఇవ్వట్లేదు. చూద్దాము ఇవాళ ఫోన్ ఇవ్వకుండా ఉంటాడా లేదా అనేది నేను చూస్తాను అని చెప్పేసి ఇక విద్యతో అంటుంది రోహిణి. ఇక మనోజ్ మరియు రోహిణి అయితే స్టేజ్ ఎక్కి ఇక కొన్ని మాటలు అయితే మాట్లాడతారు. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 100 days ఫంక్షన్ చేసుకుంటున్నందుకు, అందులోనూ మా ఫస్ట్ యానివర్సరీ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా కుటుంబం అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అని మనోజ్ అంటుంటే, రే ఈయన చెప్పేది నిజమేనంటావా? ఏమో అన్నయ్య, నాకు కూడా డౌట్గానే ఉంది. వాడు ఎప్పుడు విడిగా ఉందామని కోరుకుంటాడు కానీ అందరిలో ఉండాలని కోరుకోడు కదా అని చెప్పేసి ఇక రవి బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మనోజ్ వాళ్ళ క్లయింట్ రావడంతో సార్ అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేసి మళ్ళీ స్టేజ్ మీదకి అయితే వస్తాడు. ఇక మనోజ్ మరియు రోహిణి అయితే కేక్ కట్ చేసి ఇక కేక్ తినిపించుకుంటూ ఉంటారు. సార్ ఇలా రండి సార్ అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఆ క్లయింట్ని పిలవడంతో చెప్పు మనోజ్. సార్ వీళ్ళే మా ఫ్యామిలీ, తిను మా అమ్మ నాన్న, మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్స్, అందరూ మంచి బిజినెస్లో ఉన్నాం, అందరూ బిజినెస్ చేసే వాళ్ళమే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, బిజినెస్సా అని సత్యం అంటుంటే, అదేనండి స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా అది, మీరు గట్టిగా అనకండి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే సత్యంని సైలెంట్ చేసేస్తుంది. సరే మేము అలా పక్కకి వెళ్తాము, మీరు మాట్లాడుతూ ఉండండి అని ప్రభావతి అయితే సత్యాన్ని పక్కకి తీసుకువెళ్ళిపోయి అక్కడ కూర్చోబెడుతుంది. ఏంటి ప్రభా నన్ను పక్కకి లాక్కు వచ్చావు? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదండి, మనం ఎందుకు చెప్పండి మధ్యలో, వాళ్ళు ఏదో ఒక మాట్లాడుకుని ఏదో ఒకటి చేసుకుంటారులే అని చెప్పి ఇక ప్రభావతి అంటుంది. సత్యం ప్రభావతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అవును మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని విన్నాను, మీకు బోల్డ్ కార్లు ఉన్నాయంట కదా, వ్యాపారం బాగా సాగుతుందా అని చెప్పేసి క్లయింట్ అడిగేసరికి బాగానే సాగుతుంది. ఓ మీకు కూడా పెద్ద ఫ్లవర్ షాప్ ఉందంట కదా? అవునండి ఉంది అని మీనా అంటుంది. మీరు రెస్టారెంట్ సూపర్గా రన్ చేస్తారంట కదా, మీ షెఫ్ వంటలు చాలా బాగుంటాయి అని చెప్పేసి రవి అని చెప్పి, మీ పేరు రవి కదా, రవి వంటలు చాలా బాగుంటాయి అని మనోజ్ అంటూ ఉంటాడులే అని చెప్పేసి ఇక క్లయింట్ అంటుంటే, ఎస్ సార్ వంట బాగా చేస్తాను, కానీ మీరు రెస్టారెంట్కి ఓనర్ కదా? అవును సార్, ఎంత రెస్టారెంట్ ఓనర్ అయినా సరే మన వంటని మార్చుకోకూడదు కదా, మనం పెట్టింది నా చేతి వంట నమ్ముకునే పెట్టుకున్నాం, మేము అంత పెద్ద రెస్టారెంట్కి ఓనర్ అయ్యాను, అవి ఎలా వదిలేస్తాం చెప్పండి, అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి వండుతూ ఉంటానులే అని రవి అంటుంటే, ఓ చాలా గ్రేట్, మీ అందరూ ఇంత బాగా కలిసి ఉండడం నాకు చాలా బాగా నచ్చింది, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇంకా బాగా నచ్చింది. సరే పదండి మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం, ఓన్లీ బాయ్స్ రండి, లేడీస్ మీరు ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి ఇక క్లయింట్ చెప్పడంతో సరే సార్ అని చెప్పేసి ఇక మనోజ్ మరియు రవి క్లయింట్ వెళ్ళిపోతుంటే మీనా మాత్రం బాలుని వెళ్లకుండా ఆపేస్తుంది. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు? తాగడానికే కదా, అస్సలు తాకండి, ఇలాంటి పార్టీలకు వచ్చి తాగడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, తాగన్లే మీనా అని బాలు అంటాడు. రే రవి మనోజ్ ఇలా రండి ఒకసారి అని ఇక సత్యం పిలవడంతో, సార్ మీరు వెళ్తూ ఉండండి మేము ఇప్పుడే వస్తాం, ఇదిగో ఈ అబ్బాయితో వెళ్ళండి అని చెప్పేసి ఇక మణికంఠనైతే క్లయింట్కి అప్పచెప్పి ఇక మనోజ్ రవి మరియు బాలు అయితే సత్యం దగ్గరికి వస్తారు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు? ఇందాక వచ్చినప్పుడు నేను చూశాను, ఆ పక్కన బార్ సెక్షన్ ఉంది, ఫుల్గా మందు కొడుతున్నారు, మీరు అక్కడికి వెళ్ళి మందు కొట్టారంటే మిమ్మల్ని మాత్రం నేను ఇంట్లోకి రానివ్వను అని సత్యం అంటుంటే, నాన్న మేమెందుకు తాగుతాం నాన్న, మీ ముగ్గురికి చెప్తున్నాను, ఇలాంటి పార్టీలకు వచ్చినప్పుడు అందరూ తాగమనే ఫోర్స్ చేస్తారు, ఆ ఫోర్స్కి మీరు వద్దని చెప్పలేక తాగేశారంటే మిమ్మల్ని మాత్రం నేను ఇంట్లోకి రానివ్వను, నా పరువు మాత్రం తీయకండి, అర్థమవుతుందా? ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము, మీరు కానీ తాగినట్టు తెలియాలి, మర్యాదగా ఉండదు అని సత్యం చెప్పేసరికి, సరే నాన్న మేము తాగము అని చెప్పేసి
వీళ్ళు అంటారు. సరే మీ మాట నమ్మి ఇక్కడి నుంచి వెళ్తున్నాను అనిక ప్రభావతి సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమండి విన్నారు కదా, అస్సలు తాకండి, మావయ్య గారు ఎప్పుడూ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పారు తాగద్దని, మీరు మాత్రం తాకండి అనిక మీనా అంటుంటే సరే మీనా తాగను అని చెప్పేసి బాలు అంటాడు. సరే పద నువ్వు తాగొద్దులే కానీ ఓ దగ్గర కూర్చుంది కదా అని చెప్పేసి మనోజ్ అయితే ఇక బాలుని రవిని తీసుకువెళ్ళిపోతాడు. ఏమండి ఏమండి అని మీనా పిలుస్తుంటే అబ్బబ్బా నువ్వు చెప్పావు కదా మీనా, బాలు తాగలే, కూర్చో మనం డిన్నర్ చేద్దాం అని విద్య ఇంకా రోహిణి అయితే మీనా అని బాలు వెనకతలు వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. ఇదేంటిది వెళ్ళనివ్వకుండా ఇక్కడ కూర్చోబెట్టేశారు అని మీనా మనసులో అనుకుంటుంటే, మీనా నువ్వేమీ కంగారు పడకు, బాలు ఏమీ చిన్నపిల్లాడు కాదు, నువ్వు చెప్పింది బాలుకి అర్థమవుతుంది కాబట్టి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాలు తాగుడు, నీకు మాటిచ్చాడు కదా సరేనా అని విద్య అయితే ఇక మీనాని వెళ్ళనివ్వకుండా మీనా పక్కన కూర్చుని శృతి మీనా అందరూ భోంచేస్తుంటే వాళ్ళిద్దరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇక విద్య అయితే ఇక దొరికింది ఛాన్స్ అని రోహిణి అయితే వాళ్ళు ఎక్కడ తాగుతున్నారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి నించుంటుంది. బాలు మాత్రం తాగకుండా దగ్గర కూర్చుని ఉంటాడు, మిగతా వాళ్ళందరూ తాగుతూ ఉంటారు. దొరికింది ఛాన్స్ అని రోహిణి అయితే ఒక అబ్బాయికి డబ్బులు ఇస్తానని చెప్పి బాలుతో అయితే ఫుల్గా తాగించమని చెప్తుంది. ఇక అబ్బాయి అయితే మందు పట్టుకుని వెళ్ళి తాగు గురు తాగు అని చెప్పేసి అని బాలుని ఫోర్స్ చేయడంతో బాలు అయితే మాత్రం తాగకుండా అలా స్టడీగా ఉంటాడు. లేదు బాస్ నేను ఇవాళ తాగను, మా ఆవిడకి మాటిచ్చాను అస్సలు తాగను అని బాలు అంటుంటే, నువ్వేంటి ఆడింగోళ్ళలాగా ఆడదాని మాటలు వింటున్నావు, మందు తాగడానికి ధైర్యం స్టామినా ఉండాలని చెప్పు, ఏదో మీ ఆవిడ చెప్పిందని నాటకాలు ఆడుతున్నావు, నీకు తాగడం రాదని చెప్పు అని చెప్పేసి ఇక వాళ్ళ మా రోహిణి పెట్టిన మనిషి అనడంతో బాలు కోపం వచ్చి ఇక 4-5 పెద్దలు అయితే తాగేస్తాడు. ఇక ఎస్ తాగించాను, ఎలాగైనా ఫోన్ దొంగతనం చేయాలి అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి అయితే. ఇంకో పక్క రవి మరియు మనోజ్ క్లయింట్ ఫుల్గా తాగుతూ ఉంటారు. ఇక తాగాడు కదా కాసేపు ఉన్నాక వద్దామని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాగిన మత్తులో ఇక క్లయింట్ దగ్గరికి వెళ్ళి బాలు అయితే నిజం చెప్పేస్తాడు, నేను డబ్బున్న మనిషిని కాదండి, నా దగ్గర 2 కార్లు మాత్రమే ఉన్నాయి, వీడు రెస్టారెంట్కి ఓనర్ కాదు, వీడు రెస్టారెంట్లో పనిచేస్తాడు, మా ఆవిడకి పువ్వుల కొట్టు పెద్ద కొట్టేం లేదండి, మా ఆవిడ ఇంటింటికి వెళ్ళి పూలు మాలలు కట్టి డెలివరీ చేస్తూ ఉంటుంది అని బాలు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు క్లయింట్ అయితే. ఏంటి బాలు నువ్వు మాట్లాడేది, మనోజ్ అన్ని అబద్ధాలు చెప్పాడా అని క్లయింట్ అంటుంటే, అది కాదు సార్, వాడి వ్యాపారం కోసం వాడు చెప్పుకుని ఉంటాడు, కానీ నాకు మాత్రం అబద్ధం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను నిజం చెప్పేశాను అని బాలు అంటాడు. షబాష్ బాలు షబాష్, నిన్ను చూసి ఈ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు, అబద్ధం ఆడకుండా మొత్తం ఉన్నట్టుండి నా దగ్గర చెప్పేశావు కాబట్టి నీ కోసం అయినా సరే ఈ డీల్ నేను ఒప్పుకుంటాను అని క్లయింట్ అయితే ఇక డీల్ ఒప్పుకోవడంతో బాలు చెప్పడం వల్ల ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు అయితే మనోజ్ కూడా. వీళ్ళందరూ డీల్ ఓకే అయిందని చెప్పేసి తాగుతూ డాన్సులు వేస్తూ ఉంటే బాలు అయితే ఇక తాగుతూ వీడియోలు తీస్తూ ఉంటాడు ఫోన్ తోటి. ఆ ఫోన్తో వీడియోలు తీస్తూ ఉండగా బాలు అయితే ఇక స్టూల్ మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తూ ఉంటే, ఇలా బాలు నేను తీస్తాను అని రోహిణి అయితే ఫోన్ తీసుకుని ఇక వీడియో తీస్తూ ఉంటుంది వీళ్ళందరిది. అప్పుడే బాలు అది గమనించి స్టేజ్ దిగేసి, ఏయ్ పార్లరమ్మా నా ఫోన్తో నీకేం పని, ఎందుకు అస్తమానం నా ఫోన్ తీసుకుంటావు, అదే కాదు బాలు మీ అందరినీ రికార్డ్ చేద్దామని, అంతగా రికార్డ్ చేయాల్సి వస్తే నీ ఫోన్తో చేసుకో, నా ఫోన్ ముట్టుకోకు అని చెప్పేసి బాలు అంటాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది, ఎలాగైనా సరే ఫోన్ దొంగతనం చేయాల్సిందే అని ఇక బయటికి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. వెళ్ళి ఇక ముగ్గురు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు, మీనా శృతి రోహిణి ముగ్గురు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. ఇక వీళ్ళు ముగ్గురు తాగి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీనా మరియు శృతి అయితే. ఏంటి రవి తాగుతావా నువ్వు, అని చెప్పి శృతి అంటుంటే, ఇవాళ ఒక్కరోజుకే శృతి తప్పుగా అనుకోకు, ఆయన మళ్ళీ అన్నయ్యకి ఇలా ఇవ్వరేమో ప్రాజెక్ట్ ఇవ్వరేమో అని భయపడి తాగాము, అంతకు మించి ఏం లేదు శృతి అని చెప్పేసి ఇక రవి అంటుంటే, బాగా తాగి ఎక్కింది నీకు, పద ఇంటికి వెళ్ళాక అంకులే చూసుకుంటారు, అంకుల్ చెప్పారు కదా ఇవాళ తాగొద్దని, మీరు తాగారంటే అంకుల్ మాట పట్టించుకోలేనట్టే కదా, ఇంటికి వెళ్ళాక మీకు మామూలుగా ఉండదులే అని చెప్పేసి ఇక శృతి రవిని అంటుంటే, మీనా బాలుని అంటుంది, ఎందుకు తాగారండి, తాగనని నాకు మాట ఇచ్చి కూడా తాగారంటే నా మాట మీద మీకు విలువ లేదనే కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అయ్యో అలా కాదు మీనా, తప్పుగా అర్థం చేసుకున్నావు మీనా, వాడికి ఆఫర్ రావాలని అలా తాగాను, ఆ క్లయింట్కి నేను తాగితే నచ్చింది, నా వల్లే వాడికి ఈ ఆఫర్ సెట్ అయింది అని ఇక బాలు చెప్పడంతో, ఏంటి మీ వలన, అవును నా వల్లనే, నేను ఆయనకి మొత్తం నిజం చెప్పేశాను, నేను 2 కార్లకే ఓనర్ అని, వీడు హోటల్లో పనిచేస్తాడని,
మొత్తం చెప్పాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. ఆయన దానికి చాలా ఇంప్రెస్ అయిపోయి ఈ డీల్ ఓకే అనేశారు. ఇంత హానెస్టీ పర్సన్తో చేయడం వాళ్ళకి చాలా గర్వంగా ఉందంట అని చెప్పేసి ఇక మీనాకైతే బాలు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సరే పదండి ముందు మనం వెళ్దాం ఇంటికి అని ఇంక అందరూ లిఫ్ట్ ఎక్కుతారు. ఇక లిఫ్ట్లో బాలు ఫోను కోట్లో ఉండడం చూసి ఆ కోట్లో ఉన్న ఫోన్ తీసుకుని మనోజ్ కోట్లో అయితే పెట్టేస్తుంది. ఇక రోహిణి అయితే అమ్మయ్య ఫోన్ దొంగలించేశాను, ఆ ఫోన్ మనోజ్ జేబులోంచి తీసుకుని ఎలా అయినా సరే గుణాకి పంపేస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళాక సత్యం అయితే తలుపు తీస్తాడు. వీళ్ళు ముగ్గురు తాగి ఉండడంతో ఇక సత్యంకైతే కోపం వచ్చి అమ్మ మీ ముగ్గురు లోపలికి రండి, రే ఇవాళకి మీ ముగ్గురు బయటే పడుకోండిరా. నాన్న అది కాదు నాన్న, తాగక తప్పలేదు నాన్న, అందుకే తాగాము అని ఇక బాలు అంటుంటే ఏం కాదు మీరు కావాలని తాగారు, అబద్ధాలు ఆడకండి అని చెప్పేసి సత్యం అంటుంటే ఏంటంటే వాడిని అంటున్నాడు, వాడు పార్టీ ఇస్తే మాత్రం ఇదిగో ఈ బాలుగాడు తాగి అందరికీ తాగిచ్చినట్టున్నాడు అని ప్రభావతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అన్నయ్య ముందు తాగనని ఒక పక్కన కూర్చున్నాడు మీనా వదినకి మాటిచ్చి, ఒకడెవడో వచ్చి ఫుల్గా రెచ్చగొట్టి నువ్వు తాగలేవని చెప్పేసి నన్ను రెచ్చగొట్టాడనే. నేను తాగాను నాన్న, నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే లేదురా మిమ్మల్ని క్షమించను, ఈ వాళ్ళకి మీరు బయట పడుకోండి, అమ్మ మీనా రోహిణి శృతి మీరు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి, ఈ వాళ్ళకి మగవాళ్ళు బయటే పడుకుంటారు అని చెప్పి సత్యం చెప్పడంతో నాన్న ప్లీజ్ నాన్న అని ఇక ఇద్దరు అడుగుతుంటే లేదు అసలు కుదరదు అని చెప్పేసి సత్యం అంటాడు. రోహిణి ఏమో సత్యం తిడుతూ పనిష్మెంట్ ఇస్తూ ఉంటే రోహిణి మాత్రం మనోజ్ ఫోన్ తీసుకోవాలి, పాకెట్లో ఉండిపోయింది, ఎలాగైనా తీసుకోవాలి అని ఇక సూట్ తీసి పాకెట్ వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ పాకెట్లో ఫోన్ ఉండడంతో ఆ ఫోన్ తీసుకుని ఇక తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. హలో గుణ, నాకు ఫోన్ దొరికింది, రేపు తీసుకుని వస్తాను, మొత్తం వీడియో ఎక్కించుకుని నాకు మళ్ళీ ఫోన్ ఇచ్చేయాలి, మళ్ళీ ఆ ఫోన్ ఉన్న ప్లేస్లో పెట్టకపోతే ఫోన్ పోయింది అనుకుంటారు కదా, రేపు మార్నింగ్ దాకా నా దగ్గర ఉండాలంటే కష్టం కాబట్టి వీడియో నా ఫోన్కి సెండ్ చేసుకుంటాను అని ఇక రోహిణి అయితే శివ చేసిన దొంగతనం వీడియో అయితే తన ఫోన్లోకి ఎక్కించేసుకుంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.